పెట్టుకోండి. కొంచెం గోల్డెన్ కలర్లో వస్తేనే బాగుంటాయి చూడండి. ఇవి కొంచెం క్రిస్పీగానే కాల్చి పెట్టండి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు దీనికి ఆనియన్స్, చిల్లీస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర అన్నీ ఇవి రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇందాక మనం కాల్చి పెట్టాం కదా, ఇవి అండి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఒక్కసారి సౌండ్ వింటే మీకే అర్థమవుతాయండి. ఇవి చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. తర్వాత వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకుని, తర్వాత పచ్చిమిర్చి ఇవి కూడా యాడ్ చేయండి. తర్వాత ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఇలా చూపిస్తున్న విధంగా కట్ చేసి వేయండి, బాగుంటుంది. ఇవి వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా ఇప్పుడు వెనిగర్ అండి, ఇది వైట్ వెనిగర్ అని దొరుకుతుంది. తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసిన తర్వాత కొంచెం కొద్దిగా ఫుడ్ కలర్ వేయండి. వేసిన తర్వాత కార్న్ఫ్లోర్ అండి. కార్న్ఫ్లోర్ కొంచెం నీళ్ళల్లో వేసి కొంచెం 2 టీ స్పూన్లు వాటర్ యాడ్ చేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి డైల్యూట్ చేసి దాంట్లో వేసిందంతా ఉడికిన తర్వాత ఇందాక కార్న్ఫ్లోర్ ఇవి ఉన్నాయి కదండి, గోబీ మంచూరియా ఇవన్నీ వేసి మంచిగా కలిపేయండి. కలిపేసిన తర్వాత కింద పైన అంతా కలిపి ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టేటట్టుగా కలిపి ఒక 2 మినిట్స్ స్టవ్ మీదనే అలానే ఉంచండి. ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ అండి. సూపర్ స్నాక్స్ రెసిపీ అండి ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో అండి. పిల్లలైతే సూపర్ ఎంజాయ్ చేసిండ్రు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.